కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు పట్టణంలో 300 కోట్ల భారీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రజల సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ప్రారంభించకుండా పారిశ్రామిక ప్రాంతాల ప్రజల అనారోగ్యాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమని కార్మిక నాయకుడు కె రాజయ్య అన్నారు. తమ రాజకీయ ఆధిపత్యాల కోసం ప్రజలను పావులాగా వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో రాజయ్య విరుచుకుపడ్డారు. పటాన్చెరు పట్టణంలో 100 కోట్ల భారీ సిఎస్ఆర్ నిధుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో దవాఖానా ప్రాంగణంలో ధర్నా నిర్వహించిన సందర్భంగా కె రాజయ్య మాట్లాడుతూ, జిల్లాకు చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదరం నరసింహ కేవలం ఉత్సవ విగ్రహంగా ఉన్నాడే తప్ప మంత్రిగా 100 కోట్ల భారీ నిధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభింపజేయడంలో విఫలమయ్యారని, మంత్రి అసమర్థతకు ఇదో చక్కటి నిదర్శనమని, ఆరోగ్య మంత్రి జిల్లాకు ఉన్నప్పటికీ జిల్లాకే అనారోగ్యం ఏర్పడిందని సిపిఎం అనుబంధ కార్మిక సంఘాల నాయకుడు కె రాజయ్య తీవ్ర స్థాయిలో మంత్రిపై విరుచుకుపడ్డారు. తమ రాజకీయ ఆధిపత్యాల కోసం ప్రజలను అనారోగ్యులను చేస్తున్నారని, నూతన పెద్ద దవాఖానాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలనే ఆవేశంలో ఉన్నారని, హాస్పిటల్ ప్రారంభించకపోవడంతో 100 కోట్ల ప్రజాధనం వృధా అవుతున్నదని, ఎప్పుడు విద్య వైద్యంపై మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలేనా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ఉన్న సంగారెడ్డి జిల్లాకే అనారోగ్యం దాపరించిందని, పటాన్చెరులో 300 కోట్ల భారీ సిఎస్ఆర్ నిధుల నూతన దవాఖానాను వెంటనే ప్రారంభించాలనే కార్మికులు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాజయ్య పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయంకర రసాయన కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి 567 కోట్ల సిఎస్ఆర్ నిధులు సాధించుకొని అట్టి నిధులతో నిర్మాణం చేసిన ప్రజల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించక తమ రాజకీయ ఆధిపత్యాల కోసం నూతన దవాఖానాను ప్రారంభించకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే నూతన పెద్ద దవాఖానాను ప్రారంభించాలని, గత కొంతకాలం క్రితం పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సీజాకి పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో చనిపోయిన 52 మంది మృతదేహాలను ఇదే హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి భద్రపరిచిన విషయం ఆరోగ్య శాఖ మంత్రికి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకొని జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం ఆదాయం ఈ ప్రాంతం నుండే వస్తుందన్న విషయం ప్రభుత్వ పెద్దలకు తెలిసి కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారని, ప్రొద్దున లేచిన నుంచి విద్య వైద్యం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఇక్కడి ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలు పట్టవా అని ఎదురు ప్రశ్నించారు. నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రజల హాస్పిటల్ని ప్రారంభించే వరకు ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూనే ఉంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కె రాజయ్య హెచ్చరించారు. పెద్ద దవాఖానా ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో సిపిఎం నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావులతో పాటు వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు పాల్గొన్నారు. ప్రారంభించాలి పటాన్చెరులో నిర్మించిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ను ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్ను ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్ను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్ను ప్రారంభించాలి పటాన్చెరులో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ను సూపర్ స్పెషల్ హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి సూపర్ స్పెషల్ హాస్పిటల్ను ప్రారంభించాలి పటాన్చెరు సూపర్ స్పెషల్ హాస్పిటల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.